సరే 3 కార్లు ఉన్నాయి. అవును. బ్రీజా, అవును, BMW, ఫార్చునర్. ఈ మూడిటికి ఈఎంఐ కడుతున్నాను. అవును. ఈఎంఐ చూపి ఒకసారి నాకు. ఫోన్లో చూపిస్తుంది. సరే ఫోన్ ఇవ్వండి, చూపిస్తాడు. ఏం చూపిస్తాడు చూస్తా. ప్రూఫ్ చూపిస్తాను. నేను ఈఎంఐ కడుతున్నా, పర్ మంత్ కడుతున్నా ఉంటుంది కదా, చూపిస్తా. ఇగో రిసిప్ట్. అది ఒకసారి అందుకోరా. ఎంత ఈఎంఐ నెలకు? 14,000 చిల్లర వస్తుంది అన్న ఒకటి. అది బ్రీజా కార్ది. మళ్ళీ ఇంకా వేరేదేమో వేరే యాప్లో ఓపెన్ చేయాలి మళ్ళీ. అది అంటే ఇప్పుడు ఫోన్పేలో కట్ అవుతుంది నాది ఈఎంఐ. అది ఓకే, స్టేట్మెంట్లో. అది సరే వచ్చింది స్టేట్మెంట్. సో ఇది బ్రీజా కార్డ్ అంట, 14,198 చిల్లర ఉంటుంది అంత. ఓకే చూడండి. సరే ఇంకో కార్డు చూపి. ఇంకో కార్ది స్టేట్మెంట్లు ఉంటుంది అన్న. స్టేట్మెంట్ ఓపెన్ అవుతుందో కాదు అది. సరే బ్రీజా కార్డ్ది చూపించినావు. ఓకే సరే ఫార్చునర్ చూపి. ఫార్చునర్ది ఇది నేను మొన్న నాకు సంథింగ్ ఫోన్ షాప్ గురించి అవసరం ఉండే స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇది బ్రీజా ఫార్చునర్ది డైరెక్ట్ స్టేట్మెంట్లో కట్ అవుతుంది. నాకు మెసేజ్ రాలేదు, నార్మల్ మెసేజ్ వస్తుంది అంతే. అంత లేదు. స్టేట్మెంట్ దేంట్లో కట్ అవుతుంది? ఏ బ్యాంక్లో? నాది కోటక్ మహీంద్రాలో కట్ అవుతుంది. కోటక్ అంటే ఇప్పుడు ఎస్బీఐ లాగా యోనో యాప్ ఉంటుంది, దాంట్లో స్టేట్మెంట్ చెక్ చేయొచ్చు. యాప్ ఉంది. అది దీనికి ఉందా? ఉంది. సో దాంట్లోకి వెళ్ళి స్టేట్మెంట్ దాంట్లో పోతే నీకు ఏ నుంచి ఏడికని అన్నట్టు వస్తుంది. ఆ స్టేట్మెంట్ లో చూపిస్తా. ఆ స్టేట్మెంట్ కట్ అయింది చూపిస్తా. అంటే ఇప్పుడు నార్మల్ గా డైరెక్ట్ నాకు పైసలు కట్ అయిందే చూపి. ఓకే అట్లా అయితే చూపిస్తా. ఒక నిమిషం. ఇగో ఇది ఫార్చునర్ది. అదొకసారి. అది 18,800 చిల్లర ఉంటుంది. అది ఇది అదేనా? అదే అన్న. మరి చూడన్న ఒకసారి. బజాజ్ సంథింగ్ ఇది ఉంటుంది. ఓకే సరే. ఏడుంది ఇది? ఇది కరెక్టేనా అసలు? కరెక్టే అన్న. బజాజ్ ఫైనాన్స్ అని ఉంది చూడు. అది కాదు, కోటక్ బ్యాంక్ కి బజాజ్ కి ఏంది అసలు లింక్? బ్యాంక్ అకౌంట్ ఏమో కోటక్ మహీంద్రా, ఫైనాన్స్ ఏమో బజాజ్ ఫైనాన్స్. ఫైనాన్స్ వేరే ఉంటాయన్న. ఫైనాన్స్ ఏ బ్యాంక్స్ అనే పెట్టుకోవచ్చు, కానీ బ్యాంకు మన ఈఎంఐ కట్ అయ్యేది మనం ఏ బ్యాంక్ అనే పెట్టుకోవచ్చు. సరే BMW చూపి. BMW అది అక్కడ ఈ ఫోన్ చూపిస్తుంది. ఒక నిమిషం. ఇది కూడా ఇంకా స్టేట్మెంట్లో చూపించాలి ఇప్పుడు. ఇది ఒక నిమిషం. సరే BMW పక్కన పెట్టు. ఓకే సరేనా? సో అది చూపిస్తానంటున్నావు కదా, పక్కన డిస్ప్లే చేపిస్తుంది చూడు. సరే ఇవి 2 చూపించండి కాబట్టి, సో 3వది కూడా చూపిస్తా అంటే ఏదో ఒకటి చూపిస్తాడు, నాకు అర్థమైంది. సరే వీళ్ళ మళ్ళీ ఏదో ఫేక్ అనుకుంటారు అన్న. మళ్ళా కానీ నువ్వు 2 చూపించినప్పుడు 3వది కూడా చూపిస్తుండొచ్చు కదా. నువ్వు ఏదో ఒకటి అన్నావు, ఏదో ఒకటి అంటే మళ్ళీ వాళ్ళు ఆయన ఏదో ఒకటి అంటే ఉత్తనే చూపించినవి కూడా. నీకు ఇంతగానం భయం ఎందుకు అవుతుంది? భయం కాదన్న, పబ్లిక్ ఒకటి క్లారిటీ అనేది ఉండాలి. నా నుంచి ఇప్పుడు నేను చెప్పేది జనాలు, నేను చెప్పేది ఫేక్ చెప్ప, నేను ఏమన్నా జెన్యున్ ఉంటా.